రెడీ చేసే మొదటగా మనం చేయవలసిన పని, లిఫ్టింగ్ జరిగిన సమయంలో మనకు ప్రతి గేటు దగ్గర కూడా కోడి యొక్క వెంట్రుకలు, కోడి బొచ్చు అంటాం కదా, కోడి బూరు ఎక్కువగా గేట్ల వద్ద ఉంటుంది. దానిని బర్న్ చేయడము, లేదా ఫార్మలిన్ స్ప్రే చేయడము, లేదా దాని అంతటినీ కూడా చీపురుతో ఊకి దూరంగా పడవేయడం లాంటివి చేయాలి. మొదట ఈ పని చేసిన తర్వాత మనము షెడ్ లోపల ఫీడర్స్ని కడగడము, డ్రింకర్స్ని కడగడము లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మేము స్ప్రే అయితే చేసాము ఫార్మలిన్, తర్వాత ఫీడర్లలో మిగిలినటువంటి దానాన్ని తీసి బయట పెట్టుకున్నాము. ఖచ్చితంగా ఫీడర్లలో మిగిలిన దానా మొదట తీసిన తర్వాతనే ఒక్కొక్క పని మొదలు పెట్టాలి. చాలామంది ఫీడర్లలో దానా అలాగే ఉంటుంది, తీయకుండా పనిని మొదలు పెడుతూ ఉంటారు. తర్వాత ఫీడర్లలో ఉన్నటువంటి పాత దానా ఎక్కువగా పడిపోవడము, ఫీడర్లలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కోడిపిల్లలు వచ్చే వరకు కూడా పాతదానా ఉందని చాలామంది గ్రహించడం అయితే లేదు. ఈసీ మరియు ఓపెన్లలో ఎటువంటి యొక్క లీకేజెస్ లేకుండా మనం మూసివేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఉండకుండా మనం జాగ్రత్తను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎక్కువగా ఈగలు అయితే ఉంటాయి, వీటిని తొలగించుకోవాలి. లేదంటే ఇవి ఎగురుతూ ఫామ్ లోపల ఉంటాయి. ఒక చిన్న కోడి ఈక కూడా మనకు గురక రోగాన్ని, ఆర్డీ రోగాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనకు మునుపటి బ్యాచ్లో మనకు ఏదైనా రోగం వచ్చి ఉంటే ఈ ఈకలు చాలా ప్రమాదకరంగా మారి తిరిగి ఆ వ్యాధిని కొత్తగా వచ్చే బ్యాచ్కి అయితే తీసుకువస్తాయి. ఇది చిన్న విషయమే. ఈ చిన్న విషయంలో కూడా మనం అత్యంత జాగ్రత్తగా ఉండడం వలన రోగాలు రాకుండా చూసుకోవచ్చు. బ్యాచ్ కూడా మంచి ఫలితంతో ముగుస్తుంది. పొట్టు తీసివేసేటప్పుడు గేటు దగ్గర ఎక్కువగా పాత పొట్టు పడుతూ ఉంటుంది. దీన్ని కూడా చాలామంది గమనించడం లేదు. పాత పొట్టును కూడా గ్యాస్ బర్నర్తో కాల్చడం, లేదా ఒక చీపురుతో ఒక దగ్గరకు చేర్చి దానిని దూరంగా పడివేయడం చేస్తూ ఉంటాం. దీనిని పట్టించుకోకుండా మనం షెడ్ లోపల చక్కగా శుభ్రం చేసుకుంటాము. ఆ తర్వాత ఈ పాత పొట్టు మీదనే నడుస్తూ మనం రోజు లోపలికి వెళ్తుంటాము, బయటికి వస్తుంటాము. ఈ విధంగా కూడా మనము రోగాన్ని మన కొత్తగా వచ్చే పిల్లలకి అంటించే ప్రయత్నం చేస్తాము. తర్వాత మన మైండ్లో ఎక్కువగా ఉంటుంది, ఈ బ్యాచ్లో పిల్లలు సరిగా రాలేదు, బలహీనమైనటువంటి కోళ్ళు వచ్చాయి, దీనివల్లనే రిజల్ట్ మారిపోయింది అని ఒక భ్రమలో మనం ఉండిపోతాము. కోల్పోయే చివరి రోజు ఒక అంచనాతో ఎన్నైతే తింటాయో అన్ని దానా బస్తాలే పోసుకోవాలి. అలాగే పోసుకున్నాము, కానీ దానా బస్తాలు అయితే ఎక్కువగా అయితే మిగిలాయి. మిగిలిన దానాన్ని మనము మరొక షెడ్ ఉంటే వాడుకోవచ్చు. షెడ్ లేదనుకోండి, దానిని జాగ్రత్త చేసి మళ్ళీ వచ్చే బ్యాచ్లో ఏ రోజైతే కోళ్ళు లిఫ్టింగ్ జరుగుతాయో ఆ రోజు కూడా మనం వాడుకోవచ్చు. పాత దానాన్ని ఉపయోగించేటప్పుడు ఒకసారి దాని నాణ్యతని పరీక్షించాల్సి ఉంటుంది. ఏదైనా టాక్సిన్స్ దాంట్లో ఉన్నాయా, టాక్సిన్స్ ఉన్నాయి తెలుసుకోవడం ఎలా అంటే అది గడ్డలుగా కట్టి ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. అలా మారింది అంటే దానిని వినియోగించడానికి పనికిరానదని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా దానాలో గడ్డలుగా వస్తే ఆ గడ్డలన్నింటినీ తీసివేసేయాలి. లేదంటే ఆ ఫంగస్ విషతుల్యంగా మారి మన కోళ్ళకి రోగాలను అయితే తెచ్చిపెడుతూ ఉంటుంది. దానా విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. పాత దానా విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పాత దానా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వేయకండి. కోళ్ళు మొత్తం లిఫ్టింగ్ అయి వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయే ముందు రోజు మాత్రమే ఈ పాత దానాన్ని మనము పోసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా రోగం వచ్చినా కూడా దానికి సమయం పడుతుంది కాబట్టి ఆ లోపలే కోళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. ఒక రోజుకి ఎంత దానా పోసుకోవాలో కూడా దాన్ని కూడా గమనిస్తూ చివరి రోజు మనం దాంట్లో సగం మాత్రమే దానా పోసుకుంటే మనకు ఎక్కువగా ఫీడర్ నిల్వలైతే ఉండవు. మొత్తంగా కోళ్ళు తినేస్తాయి. మళ్ళీ మనకు రెండవసారి ఫీడర్లలో ఉన్న దానా తీసి మూట కట్టి వాటిని పక్కకు పెట్టి భద్రపరచడం లాంటి పెద్ద పనులు అయితే తప్పుతుంది. జాగ్రత్తగా మీరు ఎంత తింటాయో చూసుకొని దాంట్లో సగం బస్తాలు పోసే ప్రయత్నం అయితే చేయండి. చివరి రోజు చాలా జాగ్రత్తగా దానా పోసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందు బొచ్చును కాల్చివేయడము లేదా తీసివేయడము చేసిన తర్వాత మాత్రమే లోపల పని చేస్తూ ఉండాలి. లేదంటే మన చెప్పులకు అంటుకొని షెడ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. షెడ్ లోపల మళ్ళీ కూడా బ్యాక్టీరియా పెరుగుదల జరుగుతూ ఉంటుంది.